వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. ఇక నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్లకి చివరి తేదీ 25వ తేదీ. ఇక 26వ తేదీన అనగా ఇవాళ నామినేషన్ల పరిశీలన జరిగి నామినేషన్స్ అనేవి అప్రూవ్ చేస్తారా లేదా రిజెక్ట్ చేస్తారా అనేది జరుగుతోంది. దాదాపు అందరి నామినేషన్లు అప్రూవ్ అయితే చేస్తారు. ఇంకేమైనా పెద్ద మిస్టేక్స్ ఉంటే తప్ప రిజెక్ట్ చేసే అవకాశం అయితే లేదు. అయితే దీని మీద ప్రధాన మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ తీవ్రంగా చర్చ అయితే జరుగుతోంది. చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు అఫిడవిట్లో సరైన సమాచారం అనేది ఇవ్వలేదు అని తీవ్రంగా చర్చ అయితే జరుగుతుంది. దీని మీద సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్స్కి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా పరిశీలించే వారు తుది నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయన గుడివాడలోని మున్సిపల్ కాంప్లెక్స్లో కొంత భాగాన్ని తన క్యాంప్ ఆఫీస్గా వినియోగించుకున్నారు. అయితే ఈ అంశం మీద ఎన్నికల అఫిడవిట్లో ఎస్ ఆర్ నో అనే సమాధానంలో నో అని చెప్పారు. అంటే ఎలాంటి ప్రభుత్వ భవనాలను కానీ తను వినియోగించుకోలేదు అని సమాధానం చెప్పారు అని చెప్పేసి గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుగళ్ల రాము అనుచరుడు తులసి గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం మీద తీవ్రంగా చర్చ అయితే జరుగుతుంది. కొడాలి నాని నామినేషన్ తిరస్కరించబడుతుంది. అదేవిధంగా ఆయన పోటీకి అనర్హుడు, రిటర్నింగ్ ఆఫీసర్ తుది నిర్ణయమే ఇక ఫైనల్ అన్నట్లుగా కూడా చర్చ అయితే జరుగుతుంది. అయితే ఈ విషయం మీద రిటర్నింగ్ ఆఫీసర్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే ఆల్రెడీ నీ కంప్లైంట్ వచ్చేలోపే ఆయన నామినేషన్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది అని చెప్పేసి. అయితే వార్తా కథనాల్లో మాత్రం దీని మీద తీవ్రమైన చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇటువంటి చిన్న చిన్న కారణాలతో ఒక అభ్యర్థి నామినేషన్ని తిరస్కరించే అంత సాహసం రిటర్నింగ్ ఆఫీసర్స్ చేయరు అని చెప్పేసి చాలాసార్లు రుజువైంది. కావాలంటే దీని మీద వివరణ అడుగుతారు. సమాధానం సంతృప్తిగా లేకపోతే ఫర్దర్గా యాక్షన్స్ ఉంటాయి. కానీ చిన్న చిన్న పొరపాట్ల మీద అభ్యర్థి నామినేషన్ని తిరస్కరించే అటువంటి సాహసం చేయరు. అటువంటి ఎప్పుడూ జరగలేదు. ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళన పడక్కర్లేదు. అదేవిధంగా ఎవరు కూడా సంతోషపడాల్సిన అవసరం కూడా లేదు. ఇక జరగాల్సిందంతా కూడా ఇక్కడ కొడాలి నాని గెలుస్తాడా ఓడిపోతాడా అన్నదాని మీదే చర్చ. అయితే కొడాలి నానికి గుడివాడ నియోజకవర్గంలో ఈసారి ఎదురుగాలి బలంగా వీస్తుంది. సో ఇలాంటి విషయాల మీద మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి.